ఇప్పుడు కరెక్ట్ గా దసరా ముందు 30వ తేదీ లాస్ట్ డేట్ అని 31వ రోజు ముందు నోటిఫికేషన్ ఇప్పించి మీరు 8వ తేదీ మళ్ళీ కేసు పెట్టి 9th నామినేషన్ పెడితే పైసలు వాళ్ళు ఏమన్నారంటే ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర బాగా పైసలు నట్టున్నాయి, 2 సార్లు అయినా ఖర్చు పెడతారు కానీ పాపం ఇప్పుడు వార్డు మెంబర్లు సర్పంచ్ ఎంపీటీసీ 8వ తేదీ స్టే వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ వారం రోజుల ఖర్చు ఎవరు భరిస్తారు? వాళ్ళందరిది 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ కోసం ఎట్లా ఖర్చు పెట్టాలా? ఇక వారు ఒక ప్రజాప్రతినిధి నుండి అట్లా మాట్లాడితే ఉన్న అర్థం ఉందా? అంటే ఎలక్షన్ ఖర్చు పెట్టొద్దని చెప్పారు ఆయన. ఏ పార్టీ కాదైనా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరు ఖర్చు పెట్టదు. 8th జాగ్రత్త, 8th నిలబడే అవకాశాలు తక్కువ అని చెప్పి చెప్పండి. అన్ని ఇష్యూస్ ఉన్నాయి. చెప్పండి చరణ్ గారు చెప్పండి. సార్ దయచేసి అందరు డెమోక్రటిక్ వేలో ముందు పోవాలా. ఒకలేమో కోర్టుల కేసు వేద్దంటారు, కోర్టుల కేసు ఎక్కడ ఎట్టుంటది సార్? వేసేటోళ్ళు వేస్తూనే ఉంటారు. మనం చేసుకుంటూ పోవాలి కదా. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ఆ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే అధికారం లేదనుకుంటే ఎట్లయితుంది? ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు. చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం ముందుకు పోవాల్సిందే కదా. కోర్టుల కేసు ఆపండి. అరే మళ్ళీ సార్ మీరు ఒక అడ్వకేట్ అని మాట్లాడుతారు. మీరు అక్కడ మీరు చాలా కేసులు వేసరేనా? మీరు కేసులో అరే చట్టం ప్రకారం ముందుకు పోయే ప్రయత్నంలో ఒకరి కోర్టు కేసు వేసినా వాళ్ళు కేసు ఎందుకు వేసినా వాళ్ళు అంటారు. ఇది డెమోక్రటిక్. కోర్టులో కేసు తేలిన తర్వాత ఈ నామినేషన్లు అజ్జేయాలి కానీ సార్ కోర్టు చాలా సార్ కోర్టు దయచేసి ఇలా అడ్వకేట్లు అంటారు. సార్ కోర్టు ఏం చెప్పి సార్ స్టే ఇచ్చిందా? ఇవ్వలేదా? మీ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతాయని చెప్పారు. అరే స్టే అయినప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే మేమైతే దానిలో జోక్యం చేసుకునేది ఉంటే మెరిట్స్ ఆధారంగా జోక్యం చేసుకుంటాను ఆర్డర్లో మెన్షన్ చేసింది. సార్ కోర్టు పని చేస్తుంది, ప్రభుత్వం పని చేస్తుంది. మేము చట్టం ప్రకారం అరే ఆగు సార్ బాలరాజు గారు దయచేసి మీరు బీసీలు నిండా ముంచిన సార్ మీరు మాట్లాడక దయచేసి మీ టైం మీరు మాయ చేసారు. బీసీలు నిండా ముంచారు. మీ ఆయన అరే మీ బీసీలకు సంబంధించి మీరు ఎంత అవమానించారు. దయచేసి ఆపాలా మీరు? అరే ఏంది ఆపేది? అరే కాంగ్రెస్ పార్టీలు గుర్తుపెట్టుకోవాలా, డెమోక్రటిక్ వేలో మేము ముందుకు పోతాము. కేసులు వేసే వాళ్ళు వేస్తున్నారు. ఏదైనా కూడా మేము చెప్తాం. మీలాగా నిర్ణయాలు తీసుకోలేదు సార్. డైనింగ్ టేబుల్ కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని ఎవరిని కలవకుండా నిర్ణయాలు తీసుకుంటే మీడియా మీద ఆంక్షలు పెట్టి పోతలేమో. ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్న అవకాశం ఉంది. ప్రజాభవన్లకు అందరు పోయే అవకాశం ఉంది. ప్రజాభవన్ జరుగుతుంది. కులగన్న సంబంధించి 75 క్వశ్చన్స్ ఎందుకని ఒకసారి మీరే అంటారు. ఒక్కరోజు చేసిన మీ సర్వే కరెక్ట్ అన్నా? కాంగ్రెస్ పార్టీ 60 రోజుల పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పని చెప్పేసి మీరే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం మీరు చేస్తారు. ఏమైనా అర్థం ఉందా మాట్లాడదాంట్లో? మీ రాజ్యసభ సభ్యులు కనీసం ఒక్కసారన్నా కేంద్రంలో ఉన్న మంత్రులు ఎవరైనా కలిసిరా? బీఆర్ఎస్ పర్సన్ మీకు అంత చిత్తశుద్ధిగా మరి మేము జతన్ మంది ధర్నా చేసినాం. జనగాల్లో కులగన చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కులగన జరుగుతుంది. దానికి కారణం వద్దిరాజు రవిచంద్ర గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్. దయచేసి మీరు అమ్మ పెట్టదని అనుకునేది కదా, మీరు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తూ దాన్ని అడుగుతున్నారు. 8వ తేదీ స్టే వస్తే అభ్యర్థులు వారం రోజులు పెట్టిన ఖర్చు అన్ని పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పెడతారు, బీఆర్ఎస్ బీజేపీ అందరు పెట్టే ఖర్చు మీరు భరిస్తారా? సార్ ఇక్కడ మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఖర్చు గురించి సమస్య కాదు. ఖర్చు సమస్య కాదంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలోకి వార్డు మెంబర్ సర్పంచ్ పోటీ చేస్తారు. పుస్తకాలు బంగారం ఖర్చు పెడుతున్నారు. అది ఖర్చు సమస్య కాదంటే పెట్టేటోళ్ళు పెడతారు, పెట్టనోళ్ళు పెట్టరు. పెట్టకున్నా కూడా గెలిచిన రోజు చాలా మంది ఉన్నారు జన సమాజంలో. ఖర్చు పెడితే గెలుస్తాం. ముగ్గురు ఖర్చు పెడతారు, ఒక్కరికి గెలుస్తారు. నాకైతే సింపతి ఉంది. సార్ మేము గుర్తుపెట్టుకోవాలా, మహాభారతంలో కుక్కనే అర్జును మునిమనను ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని చెప్పి మేము అంటలేము. కోర్టులకు ఎందుకు పోతున్నాం కూడా మేము అంటలేము. కాకపోతే చట్టం ప్రకారం చేసుకునే ప్రయత్నం. కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా బీసీలకు 42% అంటారు. అదే కామారెడ్డి డిక్లరేషన్ బీసీ సబ్ కేటగరైజేషన్ చేస్తామని చెప్పి దాని గురించి మాట్లాడకుండా అది చేయకుండానే బీసీలకు ఏబిసిడి లేకుండా ఎందుకు పోతున్నారు ఎలక్షన్?
సార్ బీసీలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగి దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ దానికి కారణం ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే వితౌట్ కేటగరైజేషన్ ఏబిసిడి అయిపోతే ఇంకా 5 సంవత్సరాల వరకు అవకాశం రాదు సార్. ఇప్పుడు కమ్మరి కుమ్మరి వడ్రంగి నాయి బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ లేకపోతే పూసల ఇంకా చాలా కులస్తులు సంచార జాతి కులస్తులు వీళ్ళు సర్పంచులు అయ్యే అవకాశం, వార్డు మెంబర్ అయ్యే అవకాశం, ఎంపీటీసీ అయ్యే అవకాశం సార్ ఇప్పుడు మళ్ళీ వస్తుందా సార్? అది కాదు సార్, బీసీలది తేలక ముందే మళ్ళీ సబ్ కేటగిరీ పోతే మొత్తం మరి మీరు ఇచ్చారు కదా హామీలో. కాదు మీ మేనిఫెస్టోలో ఉంది, మీరే పెట్టారు మేనిఫెస్టోలో. బీసీలు మేము బీసీలు కాదా? ఎంబీసీలు సంచార జాతులు బీసీలు కాదా? ఇక్కడే మీ మనస్తత్వాలు బయటపడుతున్నాయి, మీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మీరు మేనిఫెస్టోలో పెట్టిందా లేదా? కాదు, కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిందా లేదా? ఏందండి సార్? కామారెడ్డి డిక్లరేషన్ లో ఉపవర్గీకరణ పెట్టిందా లేదా? పెట్టింది సార్. పెట్టినప్పుడు మరి జీవోలో తెలక ముందు ఓబీ అది వర్గీకరణ ఎటు తెలుదండి? నాకు అర్థం కాకడతా. మీరు ఎవరండి? మీరు ఎవరండి? మీరు ఎందుకు పెట్టిందండి మరి? అంటే మీది కాకుండా అడ్డుకునే ప్రయత్నం మీరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. మేము 42% స్వాగతిస్తున్నాము. బీసీల వాటా తేలలేదు. వాటా తేలిన తర్వాత కదా వాట ఎట్లా తెలుస్తుందండి? దాంట్లో సబ్ కేటగిరీ వాటా తెలక ముందు ఎట్లా తెలుస్తుందండి? నాకు అర్థం కాదు. మేము బీసీలు కాదా? ఎందుకు పని లెక్క పెట్టిందా కేటగరైజేషన్? మా వర్గాలను బూమరాంగ్ చేయడం కోసం పెట్టిందా కేటగరైజేషన్? చెప్పు మరి వర్గం ఏంటి చెప్పు. మేము కాదా బీసీలు? ఒక 4 కులాలు మరి మేము అదే అడుగుతున్నాం. మీరు ఒక్కరే బీసీలా? మరి మేమే బీసీలము, నిజమైన బీసీలు మేమే. మాట్లాడతాడండి, నాకు అర్థం కాదు. మీ కేటగరైజేషన్ మీద మీ స్టాండ్ చెప్పండి. ఎంబీసీ అయితే మమ్మల్ని దబాయిస్తారా? మమ్మల్ని మిమ్మల్ని దబాయించేదేవాడు? అరే ఆపు సార్, జరాపు. ఏంటి ఆపేది? కేటగరైజేషన్ పెడతావు, లోకల్ బాడీ గురించి మాట్లాడవు. ముదిగాల బీసీల అంశం తెలియలేదు. మేము బీసీలు కాదా? లోపల ఇంకా వర్గీకరణ అంట. ముదిగాల బీసీల అంశం తెలియదు. వర్గీకరణ ఇవన్నీ మీరు మీ కాంగ్రెస్ పార్టీ తప్పుగా పెట్టిందని ఒప్పుకోండి. కాంగ్రెస్ పార్టీ తప్పుగా కేటగరైజేషన్ పెట్టిందని చెప్పండి. కేటగరైజేషన్ తప్పుగా పెట్టిందని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఒప్పుకున్నది తప్పుగా పెట్టిందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంటే ఎవడు చెప్పండి మంచి పని చేస్తున్నదని? ఇంకోటి చెప్పి అడుగునే ప్రయత్నం చేస్తే ఎవడు అడ్డుకున్నాడు? మేము స్వాగతిస్తున్నాం. మీకు అర్థం కావట్లేదు సార్, మీ వాయిస్ సరిగా రావట్లేదు. బాగానే వినబడుతుంది, బాగానే వినబడుతుంది వాళ్ళకు. ఆయన ఒకటే అంటున్నారు. ఒక నిమిషం చెప్తా, ఆయన చెప్పింది చెప్తా. ఆయన ఏమంటారంటే, ఒక నిమిషం, చరణ్ కౌశిక్ ఆయన ఏమంటున్నారంటే బీసీలకు సబ్ కేటగరైజేషన్ ఇష్యూ కూడా మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి అది పెట్టినప్పుడు దాన్ని ఎందుకు ఇప్పుడు చేయకపోతే 5 సంవత్సరాల వరకు కూడా పాసిబుల్ కాదు కదా మళ్ళా ఎన్నికలు అయ్యేటప్పుడు సైమల్టేనియస్ గా. ఒకటి రెండో పాయింట్ ఏంటంటే బీసీలకు 42% ఎట్లొచ్చిందంటే ఎంబీసీల వల్లనే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే అది కరెక్ట్, జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ లేవు కదా. మోస్ట్ బ్యాక్వర్డ్నెస్, అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేని ఎంబీసీలకు కదా. సో దాని వల్ల ఈ కేసు ఇంకా ఎక్కువ ఫిట్ అవుద్ది ఏబిసిడీలు చేస్తే. అంతేనా? కరెక్ట్. కోర్టులో కొట్లాడొచ్చు అని అంటున్నారు ఆయన. నేను పాజిటివ్ గా మాట్లాడుతున్నా. కరెక్ట్. ఇప్పుడు ఒక 4-5 కులాలకి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది అంటే లోకల్ బాడీస్ లో, ఎమ్మెల్యేలు అనట్లేదు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే బీసీలలో యాదవులు మేము ఉండొద్దు. ఎవరన్నా లేదండి, ఎవరన్నారు ఉందండి సార్. మీరు తీసుకోండి మరి. యాదవ్ల రిప్రజెంటేటివ్ వచ్చిందా? బీసీల రిప్రజెంటేటివ్ వచ్చిందా? పోతావు కదా నువ్వు. హైదరాబాద్ రాకముందే నారాయణ చూపిస్తావు చూపి మేనిఫెస్టో తెలుసా? ఇంటెలెక్చువల్ మేధావులు గిదా మీరు మాట్లాడేది? మీకు మేనిఫెస్టో చదివిందా లేదా? మేనిఫెస్టో చదవమనంటే సంగతి కదా అన్నారు సార్. వాడా తెలియని తర్వాత ఎవరి పిల్లల్ని తర్వాత మంచుకుంటారు కదా. ముదిగా ఒక్క నిమిషం, మీ వాదనే కాదు కానీ కామన్ సెన్స్ ఆలోచించాలి కండి అందరము. ఒక్క నిమిషం కౌశిక్ గారు, మొత్తం స్టూడియోలో ఈ డిస్టర్బెన్స్ సార్, ఇది దయచేసి కాదు కాదు మీరు కావాల్సుకొని చెప్తున్నారు. మీరు చెప్పండి. ఇప్పుడు వీరి లెక్క ప్రకారం చెప్పేది ఏంటంటే, ఒక భరత్ గారు మీరు ఏం చెప్తున్నారంటే అసలు వాటా తేలిన తర్వాత వీళ్ళు మాకు దయాదక్షిణంగా ఇస్తారు అని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఈయన ఏం చెప్తున్నారంటే కౌశిక్ గారు కౌశిక్ గారు ఏం చెప్తున్నారంటే అడగండి, తప్పుగా పెట్టిలా అడగండి. ఇప్పుడు రవీంద్ర బీసీ అంటే ఏదో అడుగుతుంది, అడగండి. ఎవరిని నేను అడుగుతున్నా. ఇద్దరు కౌశిక్ తమ్ముడు, ఇద్దరు నాకు తమ్ముళ్లే. గాని నేను అనేది ఏంటంటే
బీసీల వాటా అనేది ఉండదు. బీసీలు అంటేనే మాట్లాడరు, అడ్డం పడుతున్న మీద మాట్లాడరు, ఈ అడ్డుకుంటున్న మీద మాట్లాడరు, అన్యాయం చేస్తున్న మీద మాట్లాడరు. ఇక బీసీల మీద కొట్లాడుతుంది. బీసీల వాటా అనేది ఉండదు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, సంచార జాతులు, తర్వాత అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజర్వేషన్లకు వస్తారు. బీసీలు అంటే ఏదైనా అడుగుతుంటే ఏంటది? ఇదేం శాసించడం ఏంటిది? బాధకరం కాదా? ఏంటిది? మాట్లాడతాను ఏంటిది? అంటే నిర్వచనం కావాలట. అవును ఎందుకు ఒక 300 కాపు ఉండండి, 300 కాపు ఇది బిలాన్స్ ఓసీ. అవునండి, బిలాన్స్ ఓసీ. అది సబ్జెక్ట్ కాదు కానీ బీసీ నిర్వచనం అనేది ఎట్లా నేను చెప్పండి. 300 కాపు అనేది ఓసీ 75-76 వరకు ఓసీ. కరెక్ట్. తర్వాత కలిపారు కదా. 75-76 వరకు ఓసీ. సామాజిక వెనుకబాటు లేదు, సామాజిక వెనుకబాటు లేదు 300 కాపుకు. కాపులు 300 కాపులు రెడ్లు అందరు కలిసి ఒకటే ఓసీలు, ప్రాబ్లం ఉన్నది. ఓసీలే. కానీ అందుకనే ఏమంటున్నారంటే నిజమైనటువంటి వెనుకబడిన వర్గాలకు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ గానీ, సంచార జాతులు గానీ, బీసీలకు గానీ రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. కానీ అరువులకు అందాలనేది ఒక 4-5 కులాలకే పరిమితం కావద్దు. 42% రిజర్వేషన్ ను అమలు చేయొద్దు అని చెప్పేసి అన్ని పార్టీల్లో ఉన్న ఈ రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా మనం అంతా ఐక్యమైపోయి లోకల్ బాడీ లోపట రిజర్వేషన్ అమలు చేసేందుకు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకొని రిజర్వేషన్లు అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. స్వతంత్ర భారత 75 సంవత్సరాల లోపట ఒక తమిళనాడులో తప్ప మిగతా ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక అవకాశం వచ్చింది. ఇది ఒకవేళ స్టే వచ్చినా కూడా రేపు 69-67% కొరకు గవర్నర్ గనక సిగ్నేచర్ పెడితే చాలా బాగానే ఉంటది. అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక సిగ్నేచర్ పెట్టి 9th షెడ్యూల్ లో పెడితే బాగానే ఉంటది.